తెలంగాణలో నేడు భిన్న వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు ఎండలు మాడు పగలగొడుతున్నాయి, మరోవైపు కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన మామిడి, పిచ్చి పంటలు దెబ్బతింటున్నాయి. మరోవైపు కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతుంది. ఎండాకాలంలో కురిసే అకాల వర్షాల కారణంగా రైతులు దారుణంగా దెబ్బతింటున్నారు. మండుతున్న ఎండలకు తోడు పలు ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న 2 రోజులు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. మరోపక్క ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 2 రోజుల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వడగాళ్లు వీస్తున్నాయి. ఎండల తీవ్రత తాళలేక వడదెబ్బకు 4 మృతి చెందారు. అలాగే రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల లోపై నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు నీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు, రాగి జావ, చెరుకు రసం, మజ్జిగ వంటివి తీసుకుంటే వడదెబ్బ తగిలే అవకాశాలు తక్కువ. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ. ఇక నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరటపల్లిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.